ఇందులో మొత్తం మనకు 50 రోజులకి 11,61,605 రూపాయలు వచ్చింది. అంటే గతంతో పోలిస్తే కనుక బాగా పెరిగింది. దక్షిణ కాశీగా పాదకేశంగా వెలుగొందుతున్న శ్రీ గుప్తేశ్వర దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి మహోత్సవాలకు ముందుగా స్వామివారి హుండీలను 50 రోజులకు లెక్కించగా ఈఓ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఇతర సభ్యులతోటి, సిబ్బందితోటి, అందరితోటి జిల్లా ఉన్నతాధికారి యొక్క అనుమతితో ఇవాళ హుండీని లెక్కించడం జరిగింది. ఈ హుండీలో నగదుగా 10,42,690 రూపాయలు, అదేవిధంగా నాణ్యాల రూపంలో 1,18,960 రూపాయలు, వెరసి 11,60,650 రూపాయలు మొత్తం నగదుగా లభించింది భక్తుల ద్వారా. ఇది గతంతో పోలిస్తే కల్చర్ ఆదాయం రోజు ఒక్కటికి 20,000 రావడం గమనార్హం. ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా నమోదవడం గమనార్హంగా భావిస్తూ స్వామివారికి భక్తులు సమర్పించే ఈ శివరాత్రి ఉత్సవాలకి ఎక్కువగా స్నానాలు ఆచరించి సుమారు 26వ తారీఖు శివరాత్రి రోజున 1,00,00,000 వరకు భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించి తడిబట్టలతో వచ్చేవాళ్ళు వారి యొక్క స్వామివారికి సమర్పించే నగదు తడిగా ఉండి నోట్లు పాడయ్యే ఉద్దేశంతో ఏమైనా ఇప్పటి వరకు ఉన్న నగదు కూడా పాడే అవకాశం ఉన్నందువలన ఉన్నతాధికారుల సూచన మేరకు ఈరోజు లెక్కించడం జరిగింది. అదేవిధంగా శివరాత్రి తదుపరి మార్చి 4వ తారీఖున హుండీ లెక్కింపు కూడా ఉన్నతాధికారులు తేదీగా నిర్ణయించడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరూ గమనించవలసిందిగాను, సదరు విషయాన్ని భక్త మహాశైలందరికీ తెలియజేయవలసిందిగాను పాత్రికేయ మిత్రుల సమక్షంగా తెలియజేయడమైంది. ఆలయం తరఫున పాల్గొన్న సిబ్బందికి, సేవా సంఘం సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు.